ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 13న జరగ్గా వచ్చే నెల 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. నేతల జాతకం ఈవీఎం మెషిన్లో లిఖితమై ఉంది. ఇక జూన్ 4న వెలువడనున్న ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గెలుపు మీద ఇరు పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ స్థానంలో విజయం సాధిస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. కూటమి పార్టీలుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీలు 115 నుంచి 140 స్థానాల వరకు దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్నికల ఫలితాల మీద స్పందించారు. రీసెంట్గా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మరోసారి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న విశాఖలో ఆ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి రెండోసారి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈసారి విజయనగరం జిల్లాలో 9 స్థానాల్లో వైసీపీ గెలుపు గ్యారంటీ అని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. పేదవాళ్లంటే చంద్రబాబుకి నచ్చదని ఆయన మండిపడ్డారు. ప్రతి విషయంలో చంద్రబాబు లేఖలు రాస్తూనే ఉన్నారని, ఎన్నికల సమయంలో అధికారులు బదిలీ చేస్తే అల్లర్లకు కూడా కారణమయ్యారని బొత్స చెప్పుకొచ్చారు. ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారో ఎవరికి తెలియదని ఎద్దేవా చేశారు. మరోవైపు జగన్ సీఎం అవడం ఖాయమని భావిస్తున్న వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రమాణ స్వీకారానికి ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే వైజాగ్లోని అన్ని హోటల్స్లో చాలామంది హోటల్స్లో రూమ్స్ కూడా బుక్ చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అమ్మఒడి, ఆసరా, చేయూత లాంటి పథకాల ద్వారా మహిళల ఆర్థిక సారథికి సీఎం జగన్ సుస్థిర బాటలు వేశారని, కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకు పదవుల్లో మహిళలకు పెద్దపీట వేశారని, నామినేటెడ్ పనులు, పదవుల్లో 50% రిజర్వేషన్లు కల్పించి మరీ మహిళలకు పట్టం కట్టారని, ఇంటి స్థలంతో పాటు ఇంటిని కూడా మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారని, మహిళా సాధికారతకు బాటలు వేసిన సీఎం జగన్ నాయకత్వంలో మహిళల్లో మద్దతు మరింత పెరిగిందని, గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నారని, ఊరు దాటాల్సిన అవసరం లేకుండా పనులన్నీ జరుగుతుండడంతో సీఎం జగన్ నాయకత్వం మీద గ్రామీణులకు నమ్మకం మరింత పెరిగిందని, ఇటు ప్రభుత్వం అటు ప్రైవేట్ రంగాల్లో భారీ ఎత్తున ఉద్యోగాలు ఇవ్వడంతో సీఎం జగన్ నాయకత్వం మీద యువతలో విశ్వసనీయత రెట్టింపైందని, ఆంధ్రప్రదేశ్లో మహిళా గ్రామీణులే ఎన్నికల ఫలితాన్ని నిర్దేశిస్తారని రాజకీయ పరిశీలకులు విశ్వసిస్తున్నారు.